ఈరోజు కొత్త జీవితాన్ని ఈ నియామక పత్రాలతో మీరు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ సమాజం, ఈ రాష్ట్ర అభివృద్ధికి రాబోయే 30-35 సంవత్సరాలు మీరు సేవ చేయడానికి కలిగేటువంటి అదృష్టం, భాగ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరిపినటువంటి పోటీ పరీక్షలతో మీరు అందుకోబోతా ఉన్నారు. ఈ అందుకోబోయేటువంటి అదృష్టాన్ని ప్రజా సంక్షేమం కోసం, సామాజిక హితం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుదామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనసులో అనుకొని అడుగులు ముందు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మా అందరి ఆశ ఒక్కటే, నగరం అభివృద్ధి చెందుతా ఉంది, ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతా ఉంది, మూసీ రిజర్వేషన్ జరగబోతా ఉంది, హైదరాబాద్ నగరం ప్రపంచానికి తలమానికంగా మారబోతాం. రైజింగ్ తెలంగాణ కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి అన్ని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రం ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తా ఉంది. అందుకే అనేక ప్రణాళికలు తీసుకొని ఈరోజు వచ్చినటువంటి 562 మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చినటువంటి గ్రూప్ 1 మీ అందరూ పొందినటువంటి విజయాలు అద్భుతమైనటువంటి విజయాలు. ఇది ఇంతటితో ఆగేది కాదు, ఇది ఆరంభం మాత్రం. ఇప్పటికి 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా నిరంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, ట్రాన్స్పరెంట్ గా జరుగుతూనే ఉంటాయి. పచ్చ కామెర్లు ఉన్నోడికి అందరికి కూడా ప్రపంచం అంతా పచ్చగానే ఉన్నట్టు గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందేమో, మాలాయనే వీళ్ళు కూడా ఉన్నారేమో తప్పుడు ప్రచారం చేసినటువంటి కొద్ది మంది పెద్దలకి ఈనాడు చెంపదెబ్బ కొట్టినట్టుగా నేను పదే ఉటంకించాను. అత్యంత పేద కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ స్థితిగతులు చూస్తే వాళ్ళ బిడ్డలు వాళ్ళ స్వయం కృషితో ఈరోజు ఎదిగొచ్చారు తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో, రికమెండేషన్లతో వాళ్ళు ఎదిగి రాలేదు. అటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మీ స్వయం కృషిని కూడా ఆనాటి పాలకులు అపహాస్యం చేయడం కోసం ప్రయత్నం చేశారు. దాన్ని తట్టుకోలేకనే ఈ ముఖ్యమంత్రి కమ్ వాట్ మే, అడుగు వెనక్కి వేసేది లేదు, ఇచ్చిన మాటను తప్పేది లేదు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం మనం మొదలుపెట్టినటువంటి ఈ సంకల్పం, ఈ యజ్ఞం ముందుకు నడవాల్సిందే. అనేక మంది ఈ యజ్ఞ క్రతువుని రాక్షసులాగా వచ్చి విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు.